దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాక్యాంశాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనములు. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అనేక మందికి ఈ శ్రేష్టమైన వాక్య సందేశాన్ని షేర్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాల్ని పొందుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఆమెన్. ఈరోజు వాక్యాంశము మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని ధ్యానిద్దాం. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమెన్. యేసుక్రీస్తు వారి మాటలు పలుకుతూ ఉన్నాడు. ఎవరైనా అని సంబోధిస్తూ ఉన్నాడు. వారు వీరు అని తేడా లేదు. కానీ ఎవరైనా విశ్వాసము కలిగి ఈ కొండను తీసి సముద్రంలో వేయబడాలి అని ప్రార్థించిన ఎడల, నువ్వు సందేహింపక ప్రార్థించిన ఎడల తప్పక అది నీ పక్షాన జరుగుతూ ఉంది, నిశ్చయముగా జరుగుతుంది అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నాడు. అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏదైతే మీరు అడుగుతూ ఉన్నారో తప్పక దేవుడు అది మీకు ఇస్తాడని నమ్మాలి, అంతే. ఎందుకంటే క్రీస్తు వారు పైన వచనములో మనం చూచినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనంలో చూచినట్లయితే, మరునాడు వారు బెతేనీ నుండి వెళ్ళిచుండగా ఆయన ఆకలిగొని ఉన్నాడు. అక్కడ ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమోనని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పెను. అది ఆయన శిష్యులు విన్నారు. ఆ కాలము ఈ కాలము ఏ కాలము అని కాదు, కానీ దేవుని యొద్ద నీవు మొరపెట్టిన ఎడల ఏ కాలములోనైనా నీవు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకే ఇక్కడ 20వ వచనంలో చూచినప్పుడు, ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. చూసారా, ఎప్పుడైతే దాన్ని శపించాడో ఆ యొక్క శాపమును బట్టి ఆ చెట్టు వేళ్ళు ఎండిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి నోట నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాటను దేవుడు నెరవేర్చి ఉన్నాడు. అప్పుడు అక్కడ పేతురు ఆ మాటని జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాడు. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకముకు తెచ్చుకొని, బొదకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని అతనితో చెప్పెను. అవును కదా, క్రీస్తు వారు విశ్వాసము కలిగి మీరు ఉండండి, విశ్వాసము కలిగి మీరు ఏదైతే సందేహింపక ప్రార్థిస్తారో అది పొందుకుంటారు అని చెప్తూ ఉన్నాడు. ఆ చెట్టు ఫలించలేదని దాన్ని శపించినప్పుడు అక్కడ దాని యొక్క వేర్లు ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకు యేసు వారితో ఎట్లని, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవరి యందు విశ్వాసం ఉంచమన్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు ఎవరైనా కూడా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే తప్పక అది మీకు నెరవేరుతుంది అంటూ ఉన్నాడు. అవును కదా, మనం ఏ కాలంలో ఉన్నామో, ఏ పనిలో ఉన్నామో, ఏ సమస్యలో ఉన్నామో, ఏ ఇబ్బందిలో ఉన్నామో, అయినప్పటికీ కూడా ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే తప్పక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైనా అని బోధించిన విషయాన్ని మాత్రము జ్ఞాపకము ఉంచుకోవాలి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రాలు నాయనా. అయ్యా, మీ ప్రియకుమారుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తూ మీ నామమును ప్రకటన చేస్తూ ఈ భూమి మీద తండ్రి మీరు ఈ విశ్వాసాన్ని కలిగి ఉండండి. మీరు ఎవరైనప్పటికీ సముద్రములో
మరి ఈ కొండను పడవేయాలి అంటే తప్పక ప్రార్థించిన ఎడల, సందేహింపక ప్రార్థించిన ఎడల తప్పక నెరవేరుతుందని చెప్పారు. అవును నాయన, ఏదైతే ఫలములు ఇవ్వలేదో ఆ చెట్టును మీరు ఇక మీదట తినకూడదు, ఎవరునూ తినరు అని శపించినప్పుడు ఆ చెట్టు యొక్క వేళ్ళు ఎండిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. అవును తండ్రి, మీ మాట చొప్పున జరిగిందని పేతురు అక్కడ విశ్వాసాన్ని వ్యక్తం చేసి ఉన్నాడు. అవును, దేవుడు చేసిన అద్భుత కార్యములు ఎన్నో చూస్తూ ఉన్నాం. అవును నాయన, నీ మాట చొప్పున ప్రతి విషయాన్ని మీరు నెరవేర్చగలిగిన దేవుడై ఉన్నారు. అవును తండ్రి, మేము విశ్వాసము కలిగి, అయా మేము ప్రార్థన యందు పట్టుదల కలిగి, అయా మేము ప్రార్థించినవన్నీ పొందుకున్నామని నమ్మి విశ్వసించి మీ యందు శ్రద్ధ కలిగి ఉండులాగు సహాయము చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.